Hi everyone, this is Ragudepaka. Welcome to Genius Online Classes. మన జీనియస్ పబ్లికేషన్కి అండ్ జీనియస్ ఆన్లైన్కి నాకు గత 5-6 రోజులుగా చాలామంది ఎంప్లాయీస్ కూడా కాల్ చేస్తున్నారు. ఎందుకంటే గ్రూప్ 1కి సంబంధించి ఎగ్జామ్స్ డేట్ దగ్గరికి వస్తుంది కాబట్టి జూన్ 9th ఎగ్జామ్ ఉంది. ఈ రోజులు తీసుకుంటే దాదాపుగా 30 రోజుల టైం ఉంది. 30 రోజుల టైం ఉంది. మరి ఎగ్జామ్లో క్వాలిఫై కావడానికి అనుసరించాల్సిన వ్యూహాలపైన, అంతేకాకుండా ఎలాంటి పుస్తకాలను చదివితే బెస్ట్ స్కోర్ చేయవచ్చు, దానిపైన చాలామంది అభ్యర్థుల నుంచి కాల్స్ ఉంటున్నాయి. ఈ సందర్భాన్ని పురస్కరించుకొని మన జీనియస్ పబ్లికేషన్ తరపున అండ్ ఆన్లైన్ తరపున గ్రూప్ 1 క్వాలిఫై కావడం ఎలా, ఈ 30 రోజులలో ఎగ్జామ్లో బెస్ట్ స్కోర్ చేయడం ఎలా, దానిపైన ఈ వీడియో ఉంటుంది కాబట్టి ఈ యొక్క వీడియోని చివరి వరకు చూడండి. ఓకే, 2022 ఏప్రిల్లో మనకు గ్రూప్ 1కి సంబంధించిన గత ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రభుత్వము మనకు నోటిఫికేషన్ ఇచ్చింది. తర్వాత దీన్ని క్యాన్సిల్ చేసి మనకు రీసెంట్గా ఇంకొక 63 పోస్టులు కలిపి, దాదాపు 60 పోస్టులు కలిపి 563 తోటి మళ్ళీ కాంగ్రెస్ పార్టీ ఈ యొక్క నోటిఫికేషన్ రీనోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది. ఈ యొక్క నోటిఫికేషన్ తీసుకుంటే, మనకు గ్రూప్ 1 నోటిఫికేషన్ తీసుకుంటే ఆ దేశ చరిత్రలోనే అతిపెద్ద నోటిఫికేషన్గా చెప్పుకోవచ్చును. ఏది గ్రూప్ 1 నోటిఫికేషన్. అంతేకాకుండా ఈ యొక్క నోటిఫికేషన్లో ముఖ్యంగా గ్రూప్ 1లో ఉన్నటువంటి ఉద్యోగాలు ఎలా ఉంటాయంటే రాష్ట్ర స్థాయిలోనే మంచి అత్యున్నత స్థాయి ఉద్యోగాలు గ్రూప్ 1 ఉద్యోగాలు. ఇవి ముఖ్యంగా ఇందులో తీసుకుంటే మనకు ఆర్డీఓ అయితేంది, డిఎస్పీ అయితేంది, సిటీఓ అయితేంది, గ్రేడ్ 1కి సంబంధించిన మున్సిపల్ కమిషనర్ అయితేంది, ఇలా మంచి మంచి ఉద్యోగాలు కూడా ఈ యొక్క గ్రూప్ 1లో ఉంటాయి. అందుచేత చాలామంది అభ్యర్థుల నుంచి, ముఖ్యంగా ఎంప్లాయీస్ నుంచి ఈ యొక్క 30 రోజులు ఉంది సార్, కొంచెం మాకు ఎగ్జామ్ అంటే మాకు ఎలక్షన్ డ్యూటీ పడ్డది, అంతేకాకుండా ఈ మధ్య కాలంలో చాలా కూడా అంటే గ్యాప్ రావడం జరిగింది. ఎందుకంటే ఎలక్షన్ జరగడం వల్ల, ఆ డ్యూటీ వల్ల, దీనివల్ల కొంచెం గ్యాప్ రావడం జరిగింది. దీనిపైన కూడా కొంచెం సీనియర్ ఆస్పిరెంట్స్ కూడా కొంచెం అంటే తడబడుతున్నారు. ఎందుకంటే వాళ్ళు మెయిన్స్ రావడానికి చాలా ఈజీ ఉంటుంది, కానీ ఇప్పుడున్నటువంటి పేపర్ కఠిన స్థాయిని చూసుకుంటే వాళ్ళ యొక్క ప్రిపరేషన్ విధానం కూడా మారిపోయింది. ఓకేనా? కాబట్టి దీనిపైన కొంచెం ఈ 30 రోజులు ఎలా ప్రిపేర్ కావాలి, ఎలా ప్రిపేర్ అయితే మనము క్వాలిఫై అవ్వడానికి ఆస్కారం ఉంటుంది, దానిపైన ఒక వీడియో చేయండి సార్ అంటే దానిపైన ఒక వీడియో చేయడం జరుగుతుంది. కాబట్టి ఈ వీడియోని చివరి వరకు చూడండి. దాదాపుగా 563 పోస్టులు, దాదాపుగా 563 పోస్టులు, మంచి నోటిఫికేషన్. ఎగ్జామ్ చూస్తే 30 రోజులే ఉంది. ఈ యొక్క ఎగ్జామ్కి దాదాపుగా 4 లక్షల మంది అప్లై చేశారు. 4 లక్షల మంది అప్లై చేశారు. అంతేకాకుండా క్వశ్చన్ పేపర్ విధానం అనేది చాలా కఠిన స్థాయికి మారిపోయింది గత పేపర్ల కంటే కూడా. ఏది సివిల్ సర్వీసెస్ కంటే కూడా మన యొక్క గ్రూప్ 1 పేపర్ అనేది చాలా కఠిన స్థాయికి మారిపోయింది. ఇప్పుడు అందరూ కూడా సీరియస్ ప్రిపరేషన్ స్టార్ట్ చేసింది. ఏది డిఎస్సి అనో, టెట్ అనో, అలాగే గ్రూప్ 2 అనే మొత్తం అంటే గ్రూప్ 1 వదిలేసి కూడా గ్రూప్ 2 ప్రిపేర్ అయ్యే వాళ్ళు ఉన్నారు. ఆ గ్రూప్ 2 వదిలేసి కూడా ఆ గ్రూప్ 3 వస్తే చాలు నాకు అనే ప్రిపరేషన్లో కూడా చాలామంది కూడా సీరియస్ ప్రిపరేషన్కి వచ్చేసిండ్రు ఆల్రెడీ. ఇంక ఎగ్జామ్ చూస్తే మనకు గ్రూప్ 1 ఫిలిమ్స్, కనీసం గ్రూప్ 1 ఫిలిమ్స్ అని క్వాలిఫై కాకపోతే ఎలా ఉంటుందని కూడా ఆ గ్రూప్ 2 ప్రిపేర్ అయ్యేవాళ్ళు, అలాగే గ్రూప్ 3 ప్రిపేర్ అయ్యేవాళ్ళు, ఇలా స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్కి ప్రిపేర్ అయ్యే అనేక ఎగ్జామ్స్ ప్రిపేర్ అయ్యేవాళ్ళు కూడా దీనిపై ఒకసారి కనీసం దృష్టి పెడదాము. ఇలా హై స్కోర్ సాధించాలంటే ఎలాంటి సబ్జెక్టులు చదివితే వాటిపైన కొంచెం క్లారిటీ ఇవ్వండి అని అడగడం జరిగింది. నేను ఏమంటున్నా అంటే ఈ సిలబస్ అనేది చాలా కూడా మన అనేక ఎగ్జామ్స్లో రాసి ఉంటాం కాబట్టి నో ప్రాబ్లం. చాలామంది అభ్యర్థులు మరి ఏ సబ్జెక్టు చదివితే మనం క్వాలిఫై కావచ్చు అని కూడా అడగడం జరుగుతుంది. అంతేకాకుండా ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు ఈ 4 లక్షల మంది అప్లై చేశారన్నాం కదా, వీళ్ళందరూ కూడా జస్ట్ వన్ డే గ్యాప్ ఇస్తే 1,80,000 మంది కూడా అప్లై చేశారు లాస్ట్కి. అప్పటి వరకు చూసుకుంటే మనకు 2.7, 2.8 దాకా ఉన్నారు. ఏది గ్రూప్ 1 రీనోటిఫికేషన్ ఇచ్చినప్పుడు అప్లై డేట్ లాస్ట్కి వచ్చే వరకు. ఆ తర్వాత డేట్ అనౌన్స్మెంట్ చేసి ఒక డే ఇచ్చినందుకు దాదాపుగా 1,50,000 దాకా, ఇట్లా 80,000 దాకా అప్లై చేశారు. వాళ్ళందరూ కూడా పెద్దగా లెక్కలోకి రారండి. ఎందుకంటే ఆ విషయం తెలుసుకొని చేసిన వాళ్ళంతా కూడా ఏదో ఎగ్జామ్ రాద్దాము, ఆ పేపర్ విధానం ఎలా ఉంటుందో తెలుసుకుందాము అని రాసేవాళ్ళు మాత్రమే. ఓకేనా? ఈ 30 రోజులు మరి ఎలా ఉపయోగించుకోవాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ నీపైన నీకు కనీసం ఒక నమ్మకము, ఆత్మవిశ్వాసం నీకు ఉండాలి. ఎందుకంటే నువ్వు ఏదైనా సాధించగలుగుతానే తపన నీలో ఉండాలి. కాబట్టి అంతేకాకుండా ఏదైతే విషయాలు ఉన్నాయో ఆ విషయాలపైన, సబ్జెక్టు పైన ఒక ఏకాగ్రతను తీసుకొచ్చుకొని ఆ సిలబస్లో అంశాలు ఏమున్నవి, అంశాలు ఏం ప్రిపేర్ అయితే మనం హై స్కోర్ చేయవచ్చు, దానిపైన కూడా క్లారిటీ ఉండాలి. ఏది ఎగ్జామ్ ప్రిపేర్ అయ్యే అభ్యర్థికి ముఖ్యంగా గ్రూప్ 1 లాంటి ఎగ్జామ్ ప్రిపేర్ అయినప్పుడు మనకు
అంటే విషయ పరిజ్ఞానం చాలా చాలా ఇంపార్టెంట్. విషయ పరిజ్ఞానం చాలా చాలా ఇంపార్టెంట్. లోతైన విశ్లేషణ అనేది నీ మైండ్లో చాలా రావాలి. లోతైన విశ్లేషణ అనేది చాలా రావాలి. చిన్న చిన్న అంటే క్వశ్చన్స్ ఇచ్చి నిన్ను అక్కడ తప్పులే ఇస్తాడు. దాదాపుగా తప్పులే ఇచ్చేసి నీ యొక్క మైండ్ సెట్ ఎలా ఉంది అనేది గమనిస్తాడు వాడు. ఎగ్జామినర్ అనేవాడు ఏం చేస్తాడంటే వీడికి ఎలా నాలెడ్జ్ ఉంది, వీడు గ్రూప్ 1 స్థాయిలో ఆలోచిస్తున్నాడా, అంటే ఆ అధికారి స్థాయిలో ఆర్డీఓ స్థాయిలో ఆలోచిస్తున్నాడా, డిఎస్పీ స్థాయిలో ఆలోచిస్తున్నాడా, సిటీఓ స్థాయిలో ఆలోచిస్తున్నాడా అని నిన్ను వాడు ఎగ్జామినర్ ఫస్ట్ ప్రిలిమ్స్లోనే జడ్జ్ చేయడం జరుగుతుంది. కాబట్టి చిన్న చిన్న విషయాలపైన చాలా క్లారిటీగా ఎగ్జామ్ రాసేటప్పుడు క్లారిటీతో ఎగ్జామ్ రాస్తే చాలా ఈజీగా అయిపోతుంది. ఎందుకంటే చిన్న చిన్న మైనర్ పాయింట్సే తప్పుగా ఇస్తాడు. నేనేమంటున్నానంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ సిలబస్లో ఉన్నటువంటి ఆ సిలబస్ ఏమిటి మనకు 2 సార్లు కూడా టీఎస్పీకి సంబంధించి మోక్ టెస్ట్ జరిగింది. గ్రూప్ 1కి సంబంధించి 2 సార్లు జరిగింది. అది మోక్ టెస్ట్ కిందనే అనుకోవాలి. ఎందుకంటే మనకు 2 సార్లు పేపర్ విధానం తెలిసిపోయింది. కాబట్టి మనం ఏ అంశాలు చదివే అంశాన్ని క్లారిటీతో చదవాలి. కాబట్టి నేనేమంటున్నానంటే సిలబస్లో అంశాలు మనం ఎక్కువ స్కోర్ చేయడానికి ఉన్న అంశాలు ఏమిటి చూసుకుంటే మనకు గత ప్రశ్న పేపర్ ఎలా ఉంది. గత ప్రశ్న పేపర్ చూసుకుంటే మనకు ఆ కరెంట్ అఫైర్స్ అనే అంశం నుంచి ఎక్కడి నుంచి ఎన్ని అంటే క్వశ్చన్స్ వచ్చాయి, అలాగే ఇంటర్నేషనల్ నుంచి రిలేషన్స్ ఎన్ని క్వశ్చన్స్ వచ్చాయి, అలాగే సైన్స్ అండ్ టెక్నాలజీ నుంచి గత పేపర్లో ఎన్ని ప్రశ్నలు వచ్చాయి, అలాగే తీసుకుంటే ఇండియన్ జాగ్రఫీ, వరల్డ్ జాగ్రఫీ, తెలంగాణ జాగ్రఫీకి సంబంధించి ఎన్ని క్వశ్చన్స్ వచ్చాయి, అలాగే విపత్తు నిర్వహణ, పర్యావరణ అంశాలకు సంబంధించి ఎన్ని క్వశ్చన్స్ వచ్చాయి, తెలంగాణ సమాజం సంస్కృతి నుంచి గత 2 పేపర్లలో 2 సార్లు ఎగ్జామ్ జరిగితే ఎన్ని క్వశ్చన్స్ వచ్చాయి, అలాగే తెలంగాణ ప్రభుత్వ విధానం నుంచి గత ఎగ్జామ్లో ఎన్ని క్వశ్చన్స్ వచ్చాయి, మనకి ప్రిపరేషన్ విధానము ఆ సబ్జెక్ట్ వైజ్ ఎలా ఉండాలని కూడా నువ్వు నిర్ణయించుకోవాలి. ఓకేనా. అలాగే ఇండియన్ పాలిటీ నుంచి కూడా గతంలో ఎన్ని క్వశ్చన్స్ వచ్చాయి, అలాగే తెలంగాణకు సంబంధించినటువంటి తెలంగాణ కల్చర్ నుంచి ఎన్ని క్వశ్చన్స్ వచ్చాయి, అలాగే ఇండియన్ హిస్టరీకి సంబంధించి ఎక్కడి నుంచి ప్రశ్నలు పడుతున్నాయి, ఇండియన్ ఎకానమీకి సంబంధించి ఎక్కడి నుండి ప్రశ్నలు పడుతున్నాయి, అంతేకాకుండా సోషల్ ఎక్స్క్లూజన్ నుంచి ఎక్కడి నుంచి ప్రశ్నలు పడుతున్నాయి. గత పేపర్ విశ్లేషణ కంపల్సరీ ఉంటే నీకు ఎక్కడెక్కడ చదవాలో అక్కడక్కడ ఐడియా ఉంటుంది. ఓకేనా. ఎక్కడెక్కడ చదవాలో అక్కడక్కడ ఐడియా ఉంటుంది. ఆ ఐడియాతోటి ప్రిపరేషన్ స్టార్ట్ చేయండి. ఈ 30 రోజులు కూడా చాలా సీరియస్గా ప్రిపేర్ కాండి. నేనేమంటున్నానంటే సిలబస్లో ఉన్న అంశాలు ఏమిటి, గత పేపర్ విశ్లేషణ చేసిన తర్వాత ఒక టైం టేబుల్ వేసుకోండి, ఒక ప్రణాళిక వేసుకోండి. రోజుకి మనకు 24 అవర్స్ ఉంటే ఈ 24 అవర్స్ ఉంటే మనం ఎంతవరకు చదువుతాము ఈ టైం టేబుల్లో చూసుకుంటే దాదాపుగా 15 గంటలు చదవండి. ఏమవుతుంది 15 గంటలు చదివితే చనిపోం కదా, 30 రోజులే కదా. ఈ 30 రోజుల్ని చాలా ప్రజెంటేషన్తో అంటే మంచి ఒక ప్రణాళికలతో ఒక రోజు కూడా 15 గంటలు చదవండి. దాదాపు 30 రోజులు. ఈ 30 రోజులు తీసుకుంటే ఈ యొక్క అవర్స్ని బేస్ చేసుకొని రోజు కూడా 15 గంటలు వచ్చేటట్టు మీరు ప్రిపరేషన్ స్టార్ట్ చేయండి. ఒక 6 అవర్స్ 7 అవర్స్ పడుకున్నా కూడా మీ పర్సనల్ అంటే తినడానికో ఇంకేమైనా చిన్న పనులు చేసుకోవడానికో మిగతా 9 అవర్స్ పెట్టుకొని ఆ 15 అవర్స్ కంపల్సరీ చదివేటట్టు ప్లాన్ చేసుకోండి. మీ 15 అవర్స్లో దాదాపు తీసుకుంటే మనకు మరి ఎక్కడ మనం ఏ అంశాన్ని స్టార్ట్ చేయాలి సార్ అంటే నువ్వు ఏ ఎగ్జామ్ ప్రిపేర్ అయినా అది గ్రూప్ 1నే కానీ గ్రూప్ 2నే కానీ గ్రూప్ 3నే కానీ నువ్వు అంటే పబ్లిక్ సర్వీస్ కమిషన్ ప్రిపేర్ అయ్యే ఏ ఎగ్జామ్స్ తీసుకున్నా ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రిపేర్ అయ్యేది నేర్చుకునే అంశాలు 2 అంశాలు ఉంటాయి. ఒకటి కరెంట్ అఫైర్స్ అంశాలు, దాంతోపాటు అంతర్జాతీయ అంశాలు. సెకండ్ అంశం వచ్చేసి అంటే రీజనింగ్ అండ్ డాటా ఇంటర్ప్రిటేషన్. ఈ 2 అంశాలు కూడా ప్రతి అంటే ఎగ్జామ్ ప్రిపేర్ అయ్యే అభ్యర్థి కంపల్సరీ 2 అంశాలపైన చాలా క్లారిటీగా నేర్చుకుని ఎగ్జామ్ పోవాలి. ఏది కరెంట్ అఫైర్స్, అంతర్జాతీయ అంశాలు మరొక అంశం అయితే రీజనింగ్ అండ్ డాటా ఇంటర్ప్రిటేషన్ అనేది. ఈ 2 కూడా నీ యొక్క ఎగ్జామ్లో హై స్కోర్ సాధించే విధంగా ఉంటాయి. కాబట్టి ఈ రెండింటిని కంప్లీట్ చేసుకునే విధంగా ఈ యొక్క ప్రిపరేషన్ స్టార్ట్ చేసుకోవాలి. నేనేమంటున్నానంటే మనకి ఇంటర్నేషనల్ రిలేషన్స్ అండ్ కరెంట్ అఫైర్స్కి సంబంధించి గత 2 సార్లు ఎగ్జామ్ జరుగుతాయి. పేపర్ అంటే ఒకసారి జరిగితే మనకు తీసుకుంటే దాదాపుగా 24 ప్రశ్నలు వచ్చినాయి 2 కలిపి. ఇది ఇంటర్నేషనల్ రిలేషన్స్ అండ్ కరెంట్ అఫైర్స్కి సంబంధించి. ఆ తర్వాత తీసుకుంటే మనకు రీజనింగ్కి సంబంధించి అప్పుడు కూడా రీజనింగ్కి సంబంధించి ఒకసారి 20 ప్రశ్నలు వచ్చినాయి, ఒకసారి 23 ప్రశ్నలు వచ్చినాయి. ఇక్కడనే దాదాపుగా మనకు 45 అంటే 45 నుండి 46 ప్రశ్నలు కనబడుతున్నాయి. 2 సార్లు ఎగ్జామ్ జరిగితే ఈ 2 అంశాల నుంచి ఈ 3 అంశాల నుంచి దాదాపుగా మనకు 45 మార్క్స్ కనబడుతున్నాయి. 45 మార్క్స్ కనబడుతున్నాయి. ఈ 2 అంశాల నుంచి ఒక బిట్ కూడా మిస్ కాకుండా మన యొక్క ప్రిపరేషన్ స్ట్రాటజీని స్టార్ట్ చేసుకొని మరి ఏం చదవాలని చూసుకుంటే మీకు ఎవరైతే ఇష్టమైన బెస్ట్ ఫ్యాకల్టీ రీజనింగ్ ఉంటారో, డాటా ఇంటర్ప్రిటేషన్ ఉంటారో వారిని తీసుకొని ప్రిపరేషన్ స్టార్ట్ చేయండి. ఓకేనా. కంపల్సరీ 20కి 20 ఇక్కడ మీరు ఆ 18 మార్కులు చేసినట్టు మీ యొక్క ప్రిపరేషన్ను ఈ లోతైన విశ్లేషణతో చదవండి. ఓకేనా. ఆ తర్వాత కరెంట్ అఫైర్స్ అండ్ ఇంటర్నేషనల్ రిలేషన్ తీసుకుంటే మనకి గత ఎగ్జామ్ పేపర్లో తీసుకుంటే మనకు
ఎక్కువగా నియామకాలు, అలాగే ఆ రిపోర్ట్స్ పైన, అలాగే తర్వాత క్రీడలు, అలాగే జాతీయ అంశాలు, అంతర్జాతీయ అంశాలు పైన ఎక్కువ క్వశ్చన్స్ రావడం జరిగింది. కాబట్టి ఆ అంశాలు ఎక్కడి నుంచి క్వశ్చన్స్ వస్తున్నాయి, అప్పుడు ఆ రిపోర్ట్స్ ఏ రిపోర్ట్స్ వచ్చినాయి దాన్ని బేస్ చేసుకొని దాదాపుగా మనము ఒక 9 మంత్స్, అంటే ఒక 9 మంత్స్ 6 to 9 మంత్స్ కరెంట్ అఫైర్స్ని చాలా క్లుప్తంగా నేర్చుకోగలగాలి. ఎగ్జామ్ ముందు ఒక 25 రోజుల ముందు ఆపేయండి కరెంట్ అఫైర్స్ని. 25 రోజుల ముందు ఆపేయండి. మీరు దాదాపుగా ఈ నెలకు సంబంధించి 15 అంటే 12, 13 వరకు చదవండి. ఏది మే 10, 12 వరకు చదవండి. ఓకేనా? తర్వాత అన్నీ కూడా ఆపేయండి. ఆ తర్వాత మనం తీసుకుంటే మే 15 వరకు చదివినా కూడా నో ప్రాబ్లము. ఓకే, కాబట్టి చదవండి. ఎందుకంటే ఈ మే 10కి వచ్చే లాస్ట్ అంశాలు మాత్రం కొంచెం వదిలిపెట్టండి. కాబట్టి నేనేమంటున్నానంటే దాదాపుగా సెప్టెంబర్ 2023 సెప్టెంబర్ నుంచి స్టార్ట్ చేయండి. 2023 సెప్టెంబర్ లేదా అక్టోబర్ నుంచి స్టార్ట్ చేస్తే మనకు ఈ 2024 మే, నేను ఓన్లీ గ్రూప్ 1 గురించి మాట్లాడుతున్నా. మే 10 వరకు చదవండి. దాదాపుగా ఇవన్నీ కూడా చాలా అంశాలు అన్నీ కూడా గ్రూప్ 1కి సంబంధించి, అంటే ఇంటర్నేషనల్ రిలేషన్స్ అండ్ కరెంట్ అఫైర్స్ మొత్తం చదవండి. తర్వాత తీసుకుంటే ఇంటర్నేషనల్ రిలేషన్కి సంబంధించి గతంలో ఉన్నటువంటి సంస్థలు, ముఖ్యంగా యుఎన్ఓ లాంటి సంస్థలు, దాని అనుబంధ అంగాలు అండ్ అనుబంధ సంస్థలు అండ్ ప్రాంతీయ సహకార సంస్థల పైన కొంచెం దృష్టి పెట్టండి. ఆ దృష్టి పెడితే గత ఎగ్జామ్ తీసుకుంటే మనకు యుఎన్వై మీదనే 2-3 ప్రశ్నలు ఉన్నాయి ప్రతి పేపర్లో. అంటే 2 సార్లు ఎగ్జామ్ జరిగితే, గ్రూప్ 1 ఫిలిం జరిగితే 2 సార్లు కూడా అక్కడి నుంచి ప్రశ్నలు 2-3 ప్రశ్నలు ఉన్నాయి. కాబట్టి కొంచెం కాన్సన్ట్రేషన్ అక్కడ ఆ పేజీల పైన చేయండి. కాబట్టి అందుకోసమే మన జీనియస్ పబ్లికేషన్స్ 2 పుస్తకాలు రిలీజ్ చేసింది ఉమ్మడిగా. ఒకటి కరెంట్ అఫైర్స్ పుస్తకం అండ్ అంతర్జాతీయ సంబంధాల పుస్తకం. ఈ రెండు పుస్తకాలు కూడా మనము ఏప్రిల్ 20 వరకు కవర్ చేయడం జరిగింది. మిగతా ఏప్రిల్ 21 నుండి మే 10 వరకు కూడా సంబంధించిన నేను పీడిఎఫ్ వచ్చేసి నేను 15 వరకు ఇస్తాను. మీకు 15 వరకు మీ చేతిలో పెడతా. అది మన యాప్లో ₹1 పెడతా. అందరు కూడా డౌన్లోడ్ చేసుకొని చదవండి. ఓకేనా? కంపల్సరీ చదవండి. ఈ డేస్ అనేది ఆ షైన్ ఇండియా అంటే 21 నుంచి అనేది షైన్ ఇండియా కవర్ చేయదు. అది షైన్ ఇండియా కవర్ చేయదు, ఏ యోజన పత్రిక కవర్ చేయదు, ఇంకెవ్వరు కూడా కవర్ చేయరు. ఎందుకంటే వాళ్ళు ఆల్రెడీ 20 తర్వాతనే వాళ్ళు ప్రింటింగ్ వెళ్తుంది కాబట్టి ఈ మిగతా 20 రోజులు ఎవ్వరు కవర్ చేయరు. కాబట్టి ఆ పీడిఎఫ్ నేను ఎగ్జామ్ ముందే ఇచ్చేస్తా. 15th లోపే ఇచ్చేస్తా. ఈ అంశాలను కూడా కవర్ చేసుకోండి. ప్రతిదీ కూడా నేను కవర్ చేసినాను. ప్రతి లైన్ కూడా పురస్కారాల మీద మనం 100 ఆర్టికల్స్ ఇచ్చినాం. వార్తల వ్యక్తులపైన కనీసం 100 ఆర్టికల్స్ ఇచ్చినాం. కాబట్టి ఎక్కడ కూడా బిట్టు మిస్ అయ్యే అవకాశం లేదు. ఎందుకంటే ప్రతిదీ కూడా సమగ్రంగా ఇవ్వడం జరిగింది. కాబట్టి ఆ 2 పుస్తకాలు తీసుకొని చదవండి వీలైతే. ఆ తర్వాత మనకు రీజనింగ్ అయిపోయింది. ఆ తర్వాత కరెంట్ అఫైర్స్, ఇంటర్నేషనల్ రిలేషన్స్ అయిపోయింది. మనకు హై స్కోర్ సాధించే విధంగా చెప్తున్నాం. ఇక్కడ మనకు 40+ మార్కులు రావడం జరిగింది అనుకోండి. కాబట్టి 45లో మనం 40 మార్క్స్ కంపల్సరీ చేసే విధంగా ప్రిపరేషన్ అనేది కంపల్సరీ ఉండాలి. ఈ కరెంట్ అఫైర్స్ అండ్ ఇంటర్నేషనల్ రిలేషన్ కోసము మినిమం ఒక 5 డేస్ పెట్టుకోండి. ఈ 5 డేస్లో కూడా 10 గంటలు పెట్టుకోండి ఎవ్రీడే. 5 డేస్ పెట్టుకొని మిగతా 5 గంటలు ఉంటే చూసినావా, నీకు ఇష్టమైన సబ్జెక్టు ఆ రీజనింగో, ఆ తర్వాత నేను చెప్పే మిగతా సబ్జెక్టులు చదువుకోండి. ఆ తర్వాత మరొక అంశం వచ్చేసి తీసుకుంటే మనకు తెలంగాణ సమాజం, సంస్కృతి, సాహిత్యము. ఇక్కడ జానపద కళారూపాలు అనే అంశం చాలా 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 వెరీ వెరీ ఇంపార్టెంట్ అంశం. దీనిపైన అంటే ఎగ్జామ్కి తెలియకనో అటు తెలంగాణకు సంబంధించి కాకతీయులపైన, కుతుబ్ షాలపైన, మనకు సంబంధించి శాతవాహనులపైన క్వశ్చన్స్ ఇస్తున్నాడు. అసలు అక్కడి నుంచి ఇవ్వకూడదు. ఎందుకంటే తెలంగాణ సమాజం, సంస్కృతి, సాహిత్యం పైన జానపద కళారూపాలను సిలబస్లోనే ఇవ్వడం జరిగింది. కాబట్టి అక్కడి నుంచి ఇవ్వకూడదు వాస్తవం చెప్పాలంటే. కానీ ఇస్తున్నాడు. అంటే తెలియకనో, విషయ పరిజ్ఞానం లేకపోవడం వలన కాబట్టి ఇస్తున్నాడు. కానీ మనకు చరిత్రకి దానికి సంబంధం లేదు. ఓకేనా? కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి పండుగలపైన, ఇక్కడ ఉన్న జాతరలపైన, తెలంగాణకు సంబంధించిన కళలపైన, ఇక్కడ ఉన్న జానపద కళానృత్యాలపైన, ఇక్కడ ఉన్నటువంటి ఫెస్టివల్స్ అండ్ హెరిటేజ్కి సంబంధించినటువంటి, అంటే తెలంగాణకు సంబంధించినటువంటి హైదరాబాద్ వారసత్వ నగరాలు అయితేంది, కట్టడాలు అయితేంది, అలాగే తెలంగాణ వ్యాప్తంగా ఉన్నటువంటి అనేక వారసత్వ కట్టడాలపైన క్వశ్చన్స్ ఇవ్వాలి. అంతేకాకుండా తెలంగాణ వ్యాప్తంగా ఉన్నటువంటి రచయితలపైన, కళాకారులపైన క్వశ్చన్స్ ఇవ్వాలి. సినిమా రంగం పైన క్వశ్చన్స్ ఇవ్వాలి. వీటిపైన క్వశ్చన్స్ రావడానికి ఆస్కారం ఉంటుంది. ఎందుకంటే గవర్నమెంట్ మారింది, ఎగ్జామినర్ కూడా మారుతుంది. కాబట్టి కంపల్సరీ మీకు తెలంగాణ సమాజం, సంస్కృతి అనే టాపిక్ పైన, తెలంగాణ ఇష్యూస్ పైన ఈసారి 10 నుండి 12 ప్రశ్నలు కంపల్సరీ ఉంటాయి. ఇక్కడ 10 నుండి 12 ప్రశ్నలు ఉంటాయి. ఇంతకుముందే మనం 45 తీసుకున్నాం. ఇక్కడ నుంచి తెలంగాణ, ఇక్కడ కరెంట్ అఫైర్స్ అండ్ రీజనింగ్ ఇంటర్నేషనల్ కాబట్టి అక్కడ 45 తీసుకున్నాం. ఇక్కడ 10 మార్కులు తీసుకున్నాం. అంటే దాదాపుగా 55 మార్క్స్, 57 మార్క్స్ ఇక్కడ తీసుకున్నాం అనుకోండి. ఈ 55 ను 57లో 50 మార్కులు స్కోర్ చేస్తున్నావు. అంతేగా, దట్స్ ఇట్. అట్లనే ప్రిపేర్ కావాలి. ఆ తర్వాత తీసుకుంటే మనకు తెలంగాణ ప్రభుత్వ పథకాలు,
తెలంగాణ ప్రభుత్వ పథకాలు ఈ రీసెంట్గా అంటే కాంగ్రెస్ పార్టీ అధికారానికి తీసుకొచ్చిన ప్రభుత్వ పథకాలపైన కంపల్సరీ బిట్ ఉంటుంది. ఎందుకంటే రాక అంటే వచ్చిన ప్రభుత్వం, ఎందుకంటే ఆ ప్రభుత్వం పైన క్వశ్చన్స్ అనేది కంపల్సరీ ఇవ్వాలనే ఆలోచన ఏ ప్రభుత్వానికైనా ఉంటుంది. ఎందుకంటే గ్రూప్ 1 లాంటి ఎగ్జామ్లో ప్రభుత్వం పైన క్వశ్చన్స్ ఇవ్వడం వల్ల చాలామందికి అంటే ఆ యొక్క స్కీమ్స్ పైన ఆ పథకాల పైన చాలా ఆ విషయ పరిజ్ఞానం బయటికి వెళ్తుంది. కాబట్టి అరే క్వశ్చన్ వచ్చిందట ఆ స్కీమ్ పైన అని చాలా డిస్కషన్ జరుగుతుంది. కాబట్టి ప్రభుత్వం ఎప్పుడైనా ఏం చేస్తుందంటే ప్రభుత్వం చేపట్టే కార్యక్రమాలపైన క్వశ్చన్ ఇవ్వడానికి ఆస్కారం ఉంటుంది. కాబట్టి నేనేమంటున్నానంటే ఇక్కడ తెలంగాణ కరెంట్ అఫైర్స్ అండ్ తెలంగాణ ప్రభుత్వ పథకాల నుంచి దాదాపుగా ఈసారి గ్రూప్ 1 ఎగ్జామ్లో తీసుకుంటే మనకు 10 నుండి 12 ప్రశ్నలు ఈజీగా వస్తాయి. అలాగే ఇండియన్ గవర్నమెంట్ తీసుకొచ్చిన తెలంగాణ కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి స్కీమ్స్ పైన కూడా 2-3 ప్రశ్నలు వస్తాయి. ఏది సెంట్రల్ స్కీమ్స్ పైన కూడా 2 ప్రశ్నలు వస్తాయి. కాబట్టి ఇక్కడ మనకు 55 దాదాపుగా 12 తీసుకున్నా ఇక్కడ తీసుకున్న మనకు దాదాపుగా 67 నుంచి ఇక్కడ 70 మార్క్స్ మధ్య ఉంది ఇది సంబంధించి. ఆ తర్వాత తెలంగాణకు సంబంధించినటువంటి తెలంగాణ జాగ్రఫీ అనే అంశాన్ని కూడా ఇక్కడ చదవండి. నేను ఏమంటున్నా, తెలంగాణ జాగ్రఫీలో 2-3 అంశాలు మాత్రమే ఉంటాయి. ఎందుకంటే తెలంగాణ సమాజం, సంస్కృతి, వారసత్వ సంపద పుస్తకం చదివితే 2-3 మాత్రమే ఉంటాయి. ఎందుకంటే అక్కడ ఉన్న వారసత్వ సంపద మొత్తం తెలంగాణ సమాజంలో అయిపోయింది. ఓకేనా, అక్కడ ఉన్నటువంటి అనేక అంశాలు కూడా అయిపోతాయి. కాబట్టి ఇక్కడ తెలంగాణ జాగ్రఫీలో చదవాల్సిందంటే రివర్ సిస్టమ్ ఎక్కువ చదవాలి, సాగునీటి ప్రాజెక్టులు ఎక్కువ చదవాలి. అక్కడి నుంచి క్వశ్చన్స్ పడే అవకాశం ఉంది. అంతేకాకుండా తెలంగాణ ముఖ్యంగా తీసుకుంటే రవాణా వ్యవస్థ అంటే నిజాం కాలం నాటి రవాణా వ్యవస్థ ఎలా స్టార్ట్ అయింది, ఆ కాలంలో ఎలా రోడ్డు వ్యవస్థ ఎలా ఉంది, ప్రజెంట్ 2023 ఆర్థిక సర్వే ప్రకారము ఎన్ని పంచాయతీరాజ్ రోడ్లు ఉన్నాయి, ఎక్కడ ఎన్ని జాతీయ రహదారులు ఉన్నాయి, ఆ రాష్ట్రంలో అతిపెద్ద జాతీయ రహదారి ఏది, అతి చిన్న జాతీయ రహదారి ఏది, అలాగనే ఇక్కడ ఉన్నటువంటి వ్యవసాయ రంగం పైన కూడా క్వశ్చన్స్ రావడానికి ఉంది. అంతేకాకుండా ఇక్కడ ఇండస్ట్రియల్ సెక్టార్ అండ్ సర్వీస్ సెక్టార్ పైన కూడా ఉన్నటువంటి అంటే పరిశ్రమల పైన అలాగే వాటిపైన క్వశ్చన్స్ రావడానికి ఆస్కారం ఉంది. కాబట్టి కొంచెం కాన్సన్ట్రేషన్ చేయండి. ఓకేనా, దానికి సంబంధించి ఇవి ఇక్కడి నుంచి చూసుకుంటే మనకు ఈ తెలంగాణ జాగ్రఫీ అని చూసుకుంటే దాదాపుగా అన్ని అంశాలు తీసుకుంటే మనకు ఒక 70 to 80 స్కోర్ చేసినాం. ఇక్కడ 70 to 80 మనకు కనబడుతుంది. ఇవన్నీ కూడా ఈ 5 అంశాల నుంచి. ఇక మిగతా అంశాలు తీసుకుంటే మనకు ఇక అన్నీ కూడా ఇండియాకి సంబంధించిన అంశాలు. ఇవన్నీ కూడా మనం ఏదో ఎగ్జామ్ ప్రిపేర్ అవుతాం. ఇండియన్ పాలిటీ గత ఎగ్జామ్ పేపర్లో తీసుకుంటే మనకు ఇండియన్ పాలిటీ తీసుకుంటే 10 నుండి 12 ప్రశ్నలు కనబడుతున్నాయి. ఇండియన్ పాలిటీ ఒకసారి 8 ప్రశ్నలు కనబడ్డాయి, ఒకసారి 12 ప్రశ్నలు కనబడ్డాయి. అలాగే ఇండియన్ హిస్టరీ తీసుకుంటే వాడు ఎక్కడ కూడా జాతీయోద్యమం పైన క్వశ్చన్స్ ఇవ్వలేదు. గత ఎగ్జామ్లో 2 సార్లు ఫిలిమ్స్ జరిగితే ఇక్కడ కూడా దానిపైన క్వశ్చన్స్ రాలేదు. ఒక క్వశ్చన్ మాత్రము మహాత్మా గాంధీ పైన పడ్డది. ఓకేనా, దానిపైన పడ్డది. వాడంతా కూడా అంటే ఆ పేపర్ సెటర్ ఎలా ఉన్నాడో మరి ఆలోచన విధానం ఎలా ఉందో కానీ వాడి సిలబస్ ఇచ్చిన అంశాలకు అన్ని కవర్ చేయాలి. మోడర్న్ హిస్టరీ కవర్ చేయాలి, ఇట్లా మధ్యయుగ భారత చరిత్ర కవర్ చేయాలి, ప్రాచీన భారత చరిత్ర కూడా కవర్ చేయాలి. కానీ వాడంతా కూడా ప్రాచీన మీద మధ్యయుగం మీద కొంచెం ఇంట్రెస్ట్ పెట్టాడు బాగా పోయినసారి పేపర్ తీసుకుంటే. అక్కడి నుంచి తీసుకుంటే మనకు అవన్నీ కూడా చదివాము. తర్వాత ఇండియన్ ఎకానమీకి సంబంధించి పోయినసారి ఎకానమీ పైన పడకుండా అవన్నీ కూడా పిఐవి వెబ్సైట్స్ అండ్ సర్వేలు రీసెంట్గా వచ్చినటువంటి సర్వేలు అలాగే కరెంట్ అఫైర్స్లో ఉన్నటువంటి అంశాలు బేస్ చేసుకుని క్వశ్చన్స్ అన్నీ ఇచ్చాడు దాదాపుగా. అంతేకాకుండా పథకాలపైన ఫోకస్ చేసిండు. ఏది పోయినసారి గ్రూప్ 1 గ్రూప్ 2 అంటే గ్రూప్ 1 సంబంధించిన 2 సార్లు ఎగ్జామ్ జరిగితే ఇండియన్ స్కీమ్స్ పైన ఫోకస్ చేసిండు. అంటే ఆ స్కీమ్స్ ఇచ్చేసి వాడికి అంటే ఆ డేట్స్ ప్రారంభమైనటువంటి వరుస క్రమాన్ని అడిగాడు. కాబట్టి వాటిపైన కొంచెం కాన్సన్ట్రేషన్ చేయండి. నేను ఇచ్చిన తెలంగాణ స్కీమ్స్లో దాదాపుగా అన్ని ఇచ్చేసిన. ఆ పేపర్లు కూడా ప్రీవియస్ ప్రశ్నలు కూడా దాదాపుగా ఒక 60-70 ప్రశ్నలు ఇచ్చేసిన. ఒక దాంట్లో 50 ప్రశ్నలు ఇచ్చేసిన, 24 ప్రశ్నలు ఇచ్చేసిన, 2 టెస్టులు ఇచ్చేసిన. ఆ 2 కూడా గత ఎగ్జామ్లో ఎలా ఒక్కసారి చూసుకోండి. ఒక్కరోజు పెట్టుకొని తెలంగాణకు సంబంధించినటువంటి ఆ స్కీమ్స్ చూసుకోండి, ఆ ఇండియన్ స్కీమ్స్ కూడా మొత్తం చూసుకుంటే మీకు అక్కడి బిట్టు మాత్రం పోదు. ఓకేనా, అది కొంచెం కాన్సన్ట్రేషన్ చేయండి ఎకానమీకి సంబంధించి. ఇక నెక్స్ట్ జాగ్రఫీ చూసుకుందాం. ఆ జాగ్రఫీ తీసుకుంటే వాడు ఎక్కువ కూడా నైసర్గిక స్వరూపం పైన రివర్ సిస్టమ్ పైన క్వశ్చన్స్ ఇస్తున్నాడు. అంతేకాకుండా పరిశ్రమలు ఎక్కడ స్థాపన జరిగినాయి, ఏ రాష్ట్రానికి చెందినాయి. అంతేకాకుండా మనకు వరల్డ్ జాగ్రఫీ తీసుకుంటే మనకు వరల్డ్ జాగ్రఫీలో ఎక్కువగా వాడు క్వశ్చన్స్ వచ్చేసి భూ అంతర్నిర్మాణం పైన ఎక్కువ క్వశ్చన్స్ ఇచ్చాడు గత ఎగ్జామ్లో. ఈ 2 అంటే వరల్డ్ జాగ్రఫీ ఇండియన్ జాగ్రఫీ పైన ఒకసారి 16 ప్రశ్నలు వచ్చినాయి. అంటే ఎక్కువ స్కోర్ కూడా ఇక్కడ నుండి వచ్చింది. కాబట్టి కొంచెం కాన్సన్ట్రేషన్ చేసి ఒక 1 or 2 days పెట్టుకొని చదవండి ఇవన్నీ. అంతేకాకుండా నెక్స్ట్ సోషల్ ఎక్స్క్లూజన్
ఈ సోషల్ ఎక్స్క్లూజన్ సామాజిక వెలి అంటారు. ఇది సాధారణంగా మన యొక్క మైండ్ని వాడు టచ్ చేసే విధంగా ఉంటుంది. వీనికి ఎంత నాలెడ్జ్ ఉంది, వీడు ఎలా ప్రిపేర్ అవుతున్నాడు అని వాడు క్వశ్చన్స్ ఇస్తున్నాడు. అంతేకాకుండా రీసెంట్గా వచ్చిన పిఐవి వెబ్సైట్లో వీటి సమాచారం చాలా ఉంది. అంటే ఆ ఏపీపీఎస్సి మన రీసెంట్గా జరిగిన గ్రూప్ 2లో ఏపీపీఎస్సి ఎగ్జామ్ జరిగినప్పుడు ఎవరి బుక్ ఇచ్చిన క్వశ్చన్స్ రాలేదు. దాదాపుగా అందరి నుంచి కూడా 30 ప్రశ్నలకి 12 ప్రశ్నలు, 10 ప్రశ్నలు, 15 ప్రశ్నలు, 14 ప్రశ్నలు వచ్చినాయి. దాదాపుగా 6 నుండి 7 పబ్లికేషన్స్ ఉన్నాయి దానికి సంబంధించి. ఏది ఆ సోషల్కి సంబంధించి అంటే బుక్ నుంచి రాదు. దీనికి కారణం ఏంటంటే వారికి విషయ పరిజ్ఞానం లేకపోవడం. ఒకరు ఎవరో రాసిందని వాళ్ళ పేర్లు వేసుకొని బుక్కులు ప్రజెంటేషన్ చేయడము. అంతేకాకుండా అలా సిలబస్లో ఏ అంశాలు ఉన్నాయో ఆ ప్రాథమిక అంశాలను అర్థం చేసుకోకపోవడం. అంతేకాకుండా ఆ సిలబస్కి ఆ ఫ్యాకల్టీకి సంబంధం లేకుండా ఆ పుస్తకాలు రాయడం. అది కూడా కారణంతోటి వాళ్ళు విఫలమయ్యారని చెప్పుకోవచ్చు. ఎందుకంటే వాళ్ళు ఎవ్వరు కూడా ఆ సబ్జెక్ట్కి సంబంధించి గవర్నమెంట్ వెబ్సైట్స్ ఏమున్నాయి, పిఐబి వెబ్సైట్స్ ఏమున్నాయి, అన్ని క్వశ్చన్స్ కూడా పిఐబి వెబ్సైట్ నుంచి వచ్చినాయి. దాదాపుగా అక్కడ ఉన్నటువంటి కరెంట్ ఈవెంట్స్ని చేసుకొని వాడు ఉన్నటువంటి డాటాను తీసుకొని ఇచ్చిండు. ఇవన్నీ కూడా వాళ్ళు చదవలేకపోవడం వల్ల విఫలమయ్యారని చెప్పుకోవచ్చును. ఏది బుక్స్ తయారు చేసే ఫ్యాకల్టీలు ఎవరైతే ఉన్నారో అది చెప్పుకోవచ్చు. కాబట్టి నేను ఏమంటున్నానంటే వీటికి సంబంధించిన సమాచారం ఎక్కడెక్కడైతే ఉంటుందో ఆ సమాచారాన్ని నువ్వు కూలంకుషంగా నేర్చుకునే ట్రై చేయి. నువ్వే రాసుకో. ఎందుకంటే ఏదైనా మనిషికి సాధ్యమవుతుంది. కాబట్టి మీరు సాధ్యమయ్యేటట్టు కొంచెం నేర్చుకోండి. దానిపైన కొంచెం ఒక రోజు పెట్టుకొని ఏమేమి అంశాలు సోషల్ ఎక్స్క్లూజన్కి సంబంధించి ఏ అంశాలు ఉంటాయి. ఇక్కడ ఆ సోషల్ ఎక్స్క్లూజన్ అంటే కూడా చాలామందికి ఫ్యాకల్టీలు కూడా తెలియకపోవచ్చు. వాస్తవం చెప్పాలంటే వాళ్ళన్నీ కూడా తీసుకొచ్చి క్యాస్ట్, కులము, మతము తీసుకొచ్చి ఏదేదో పెట్టిండు ముందే బుక్కులలో. కాబట్టి అది కూడా రాంగ్. ఎందుకంటే అక్కడ ఏ సామాజిక వెలి అడిగింది. అక్కడ సామాజిక వెలి అనే అంశాన్ని కులతత్వం అయితేంది, మతతత్వం అయితేంది, ఇంకా ఇలాంటి జెండర్ అయితేంది, థర్డ్ జెండర్ అయితేంది, ఇలాంటి వెలికి సంబంధించినటువంటి అంశాలు ఏంది. నెక్స్ట్ చూసుకుంటే మనకు బాల కార్మికులు అయితేంది, తర్వాత డిజబిలిటీకి సంబంధించిన అంశాలు అయితేంది, ఇలాంటి అంశాలు నేర్చుకోవాలి. ఇలాంటి అంశాలపైన ఫోకస్ చేయాలి ఫస్ట్ ఆఫ్ ఆల్. ఓకేనా. నెక్స్ట్ పర్యావరణ సమస్యల విపత్తు నిర్వహణ. వీటిపైన ఒక విపత్తు నిర్వహణ పైన విపత్తులపైన మన జీనియస్ పబ్లికేషన్ అంటే ఆన్లైన్లో ధనంజయ్ సార్ చెప్పినటువంటి నోట్స్ నుంచి దాదాపుగా 6 నుండి 7 ప్రశ్నలు వస్తున్నాయి. ఎప్పుడు చూసినా ఏ ఎగ్జామ్ తీసినా. కానీ గ్రూప్ 1 లాంటి ఎగ్జామ్ తీసుకుంటే ఒక 4-5 ప్రశ్నలు కనబడ్డాయి మనకు. అవన్నిటికి కూడా సమాధానాలు ఆయన చిన్న ఒక 19 పేజీలు ఉంటుంది. ఆ 19 పేజీలు నువ్వు 2-3 అవర్స్ పెట్టుకొని చదివితే నీకు ఈజీ అయిపోతుంది. ఒక్కసారి వీలైతే అనేది ఒక 100 రూపాయల క్లాస్ ఉన్నది. ఒక్కసారి ఒక రోజు పెట్టుకొని స్పీడ్ పెట్టుకొని వినండి. 22 గంటలు ఎంత ఉంది, 18 గంటలు ఎంత ఉంది. ఒక రోజు మొత్తం పెట్టుకొని 1.5 డే పెట్టుకొని మొత్తం వినండి. చిన్న క్లారిటీ వస్తుంది, నీకు బిట్ కూడా మిస్ కాదు. ఓకేనా. అట్లా ఒక 1 డే పెట్టుకొని ప్రిపరేషన్ కాండి. ఓకేనా. నెక్స్ట్ సైన్స్ అండ్ టెక్నాలజీ, జనరల్ సైన్స్. మనకు సైన్స్ అండ్ టెక్నాలజీ, జనరల్ సైన్స్ నుండి క్వశ్చన్ చూస్తే మనకు ఇటీవల సైన్స్ అండ్ టెక్నాలజీలో భారతదేశం సాధించిన పురోగతిపైన క్వశ్చన్స్ ఎక్కువగా వస్తున్నాయి. అంటే ఇటీవల వార్తలు నిలిచిన అంశాలపైన ఎక్కువగా క్వశ్చన్స్ వస్తున్నాయి. కానీ వాటిపైన ఫోకస్ చేయకుండా చాలామంది ఇంత పెద్ద బుక్కులు చదువుకుంటా టైం అంతా వేస్ట్ చేసుకుంటున్నారు. రీసెంట్ కరెంట్ అఫైర్స్లో ఏమున్నాయి, అంతేకాకుండా వాటికి సంబంధించిన ప్రాథమిక సమాచారం చదువుతుంటేనే మనకు ఇక్కడ కరెంట్ అఫైర్స్నే దానికి సంబంధించిన బేసిక్స్ అన్నీ ఇస్తాం. కాబట్టి వాటికి రేంజ్ ఎలా ఉంది, వాటిని ఎప్పుడు ప్రారంభించారు, ఎక్కడ ప్రారంభించారు, వాటిపైన కొంచెం కాన్సన్ట్రేషన్ చేయండి. ఏ దేశాలు ప్రవేశపెడుతున్నాయి, వాటిపై ప్రత్యేకత ఏమిటి అనే అంశాలపైన కొంచెం క్లారిటీతో నేర్చుకోండి. తర్వాత ఈ జనరల్ సైన్స్లో మనకు బయో సైన్స్లో మనకు తీసుకుంటే మనకు ఎక్కువ క్వశ్చన్స్ ఎక్కడి నుంచి వస్తున్నాయి అంటే మనకు వ్యాధులపైన ఎక్కువ క్వశ్చన్స్ వస్తున్నాయి. అంతేకాకుండా పోషణ వ్యవస్థ పైన ఎక్కువ వస్తున్నాయి. ఈ పోషణ వ్యవస్థల వ్యవస్థల విటమిన్స్ యొక్క వల్ల లోపాలు ఏం కలుగుతున్నాయి, దాని యొక్క శాస్త్రీయనామం ఏమిటి, వీటిపైన క్వశ్చన్స్ వస్తున్నాయి. ఆ తర్వాత తీసుకుంటే మనకు బాటిల్కి తీసుకుంటే మనకు అక్కడి నుంచి కూడా ఒక 1 or 2 ప్రశ్నలు కనబడుతున్నాయి. పెద్దగా ఇంట్రెస్ట్ పెట్టకపోయినా కూడా మీరు గతంలో చదివి ఉంటారు కాబట్టి కొంచెం వాటిపైన కొంచెం చూసుకోండి. ఆ తర్వాత తీసుకుంటే ఫిజిక్స్ అండ్ కెమిస్ట్రీ తీసుకుంటే మనకి ఫిజిక్స్లో అయస్కాంతత్వం పైన క్వశ్చన్స్ ఉంటున్నాయి. ఆ తర్వాత ధ్వని పైన క్వశ్చన్స్ ఉంటున్నాయి. ఆ తర్వాత కాంతి లెసన్ పైన క్వశ్చన్స్ ఉంటున్నాయి. కాబట్టి ఈ 3 లెసన్స్ అనేది చాలా ఇంపార్టెంట్. ఈ 3 లెసన్స్ కూడా చాలా ఇంపార్టెంట్. అది ఫిజిక్స్ సంబంధించి. అక్కడ నుండి జస్ట్ 1 hour 1 hour పెట్టుకొని చదువుకున్నా కూడా వాటిపైన కొంచెం ఐడియా ఉంటే మీరు క్వశ్చన్ చేయడానికి ఆస్కారం ఉంటుంది. అవన్నీ కూడా జతపరచాల మీద ఇస్తున్నాడు వాడు. దాదాపుగా ఇస్తున్నాడు. ఇది దానికి సంబంధించి. అయితే నేను ఏమంటున్నానంటే ఇంకా డివైడ్ చేసుకోండి. ఇప్పుడు ప్రిపరేషన్ స్ట్రాటజీలోకి వెళ్దాం. ఈ 30 రోజులలో మనం కరెంట్ అఫైర్స్, ఇంటర్నేషనల్ రిలేషన్స్ 1,
సెకండ్ వన్ వచ్చేసి రీజనింగ్ అండ్ డాటా ఇంటర్ప్రిటేషన్ 2. 3 వచ్చేసి మనం తీసుకుంటే మనకు తెలంగాణ సమాజం సంస్కృతి 4. ఆ తర్వాత తీసుకుంటే తెలంగాణ ప్రభుత్వ పథకాలు, తెలంగాణ జాగ్రఫీ. ఈ 5 అంశాలు కనుక నువ్వు చాలా క్లారిటీతో నేర్చుకుంటే నీకు దాదాపుగా 70 to 80 మార్క్స్ వస్తాయి. 70 to 80 మార్క్స్ ఇక్కడ వచ్చేస్తుంది. కాబట్టి చాలా చాలా క్లారిటీతో నేర్చుకోండి. ఇప్పుడు నెక్స్ట్ మరొక అంశాలు ఏంటి అంటే ఇండియన్ పాలిటీ, ఇండియన్ హిస్టరీ, ఇండియన్ ఎకానమీ, వరల్డ్ జాగ్రఫీ, ఇండియన్ జాగ్రఫీ, సోషల్ ఎక్స్క్లూజన్ సామాజిక వెలి, పర్యావరణ సమస్యలు, విపత్తు నిర్వహణ, సైన్స్ అండ్ టెక్నాలజీ, జనరల్ సైన్స్ సంబంధించిన ఈ అంశాల నుంచి మనం చదవకపోయినా ఎగ్జామ్లో అంటే ఇక్కడి వరకు ఉన్నటువంటి అంశాలు తీసుకుంటే మనకు 80 క్వశ్చన్స్కి దాదాపుగా 70 మార్కులు చేసేటట్టు చదివితే ఆ తర్వాత మిగతా ఉన్నటువంటి 70 అంటే 75 నుండి 80 ప్రశ్నలు ఉంటాయి కదా, ఆ 75 నుండి 80 ప్రశ్నలు దాదాపుగా 75 నుండి ఏది ఇండియన్ జాగ్రఫీ, తర్వాత ఇండియన్ హిస్టరీ, తర్వాత ఇండియన్ పాలిటీ, తర్వాత పర్యావరణ సమస్యలకు సంబంధించి 75 నుండి 80 ప్రశ్నలు ఉన్నాయి. ఇక్కడ మనము అంటే చూసి కూడా ఎంత ఉంది, ఇన్ని రోజులుగా ప్రిపరేషన్ చేసి ఉంటాం కదా, కాబట్టి ఇండియన్ పాలిటీ నుంచి దాదాపుగా 10 ప్రశ్నలు వచ్చినప్పుడు 5 ప్రశ్నలు ఈజీగా చేస్తాం. ప్రశాంతంగా చదువుకోండి, ప్రశాంతంగా ఎగ్జామ్ రాయండి. ఎందుకంటే చాలా చాలా ఈజీగా క్వాలిఫై కావచ్చు. ఫస్ట్ ఆఫ్ ఆల్ నీపైన నీకు నమ్మకము, ఆత్మవిశ్వాసం ఉండాలి. అంతేకాకుండా నా వల్ల అవుతుందో కాదో, ఎందుకంటే చాలామంది అప్లై చేశారు అని మీకు అనుకోవచ్చు. నేనేమంటున్నానంటే వీటి కోసం ఒకేసారి ఒకే పుస్తకాన్ని చదవండి. అంటే ఏ ఎగ్జామ్ ప్రిపేర్ అయినా ఒకే పుస్తకాన్ని 10 సార్లు చదవండి. కానీ ఒక 10 పుస్తకాలని తీసుకొని ఇండియన్ పాలిటీ కోసం అన్ని పుస్తకాలు తీసుకొని చదువుతారు. చాలామంది నేను చూసిన తెలంగాణ హిస్టరీ కోసం కూడా అన్ని పుస్తకాలు తీసుకొని చదువుతారు. తీసుకుంటే మీరు ఆథర్లు అవుతారు, సబ్జెక్ట్ ఎక్స్పర్ట్స్లు అవుతారు. కానీ కాంపిటేటివ్ ఎగ్జామ్లో ఎప్పుడైనా సరే ఒకే పుస్తకాన్ని 10 సార్లు చదివితేనే జాబ్ వస్తుంది. ఏది ఎగ్జామ్ సాధించే అనే ఉండే వాళ్ళకి, నాలాంటి వాళ్ళ పుస్తకాలు రాసే వాళ్ళకి ఏంటిది ఎక్కువ సమాచారం కోసము, ఎక్కువ పుస్తకాలు మంచిగా రావడం కోసము, నా వల్ల జాబ్ రావాలనే అనే ఆలోచన అందరికీ రావాలనే ఉద్దేశంతో చాలా సమాచారాన్ని సేకరించి ఆ పుస్తకంలో చాలా అద్భుతంగా రూపొందించి నేనే ఇస్తాం. ఆల్రెడీ ఆ పుస్తకం మీరు చదివితే సరిపోతుంది, ఒకసారి చదివితే ఒక పుస్తకాన్ని 10 సార్లు చదివితే సరిపోతుంది. అనవసరంగా అన్ని పుస్తకాలు తీసుకొచ్చుకొని విచ్చలవిడిగా చదవకండి. ఉన్న టైంని చాలా 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 వినియోగించుకోండి. ఆ కాంపిటేటివ్ రంగంలో ప్రతి క్షణం కూడా చాలా చాలా ఇంపార్టెంట్. ఈ ఉన్న సమయాన్ని నువ్వు క్లియర్గా ఒక క్లారిటీగా ఒక ప్రిపరేషన్ విధానాన్ని వేసుకొని రోజుకు 10 నుండి 15 గంటలు చదివేటట్టు నీ యొక్క ప్రిపరేషన్ స్టార్ట్ చేయి. 100కు 100% నీకు ఎగ్జామ్ అయిపోయిన తర్వాత కాల్ చేస్తావు, దాదాపుగా చేస్తావు. ఎందుకంటే నీకు ఇక్కడ 90+ దాడుతున్నాయి. ఎందుకంటే నీకు ఇండియన్ జాగ్రఫీ తెలుసు, వరల్డ్ జాగ్రఫీ తెలుసు, తెలంగాణ వరల్డ్ జాగ్రఫీ తెలుసు, ఇండియన్ హిస్టరీ తెలుసు, ఇండియన్ పాలిటీ తెలుసు, సైన్స్ అండ్ టెక్నాలజీ తెలుసు, అలాగే విపత్తు నిర్వహణ, పర్యావరణ అంశాలు తెలుసు, సామాజిక వెలి తెలుసు. ఇక్కడ 75 మార్కులకి దాదాపుగా నువ్వు 25 నుండి 30 మార్కులు చేయగలుగుతావు. చదవకపోయినా 25 నుండి 30 మార్కులు ఈజీగా చేయగలుగుతావు. కాబట్టి ఇక్కడ 70 దాదాపుగా 70 అనుకుంటున్నాం కదా, ఈ 70+ ఈ యొక్క 30 వేసుకున్నా నీకు 100 మార్కులు ఈజీగా వస్తాయి. కానీ చదివేదాన్ని కంపల్సరీ ప్రిపరేషన్లో ఒక స్థిరత్వాన్ని మెయింటైన్ చేయగలగాలి. చదివిన దాన్ని రీకాల్ చేయగలగాలి. చదివిన దాన్ని ఎగ్జామ్స్ రాయగలిగితే నీలో లోపాలు తెలుస్తాయి. కాబట్టి 30 రోజులు కూడా చాలా చాలా క్లియర్గా నువ్వు నేర్చుకున్న దాన్ని ఎవరికి చెప్పేటట్టు, లేకపోతే నేర్చుకున్న దాన్ని టెస్ట్ సిరీస్లో ఏదైనా ఎగ్జామ్స్ రాసేటట్టు చూసుకోండి. మీకు వీలైతే మన జీనియస్ పబ్లికేషన్ అండ్ జీనియస్ ఆన్లైన్ తరపున మనం టెస్ట్ సిరీస్ని స్టార్ట్ చేసాం. ఈ యొక్క టెస్ట్ సిరీస్ స్టార్ట్ చేసినాము. ఆన్లైన్ టెస్ట్ సిరీస్ ఉంటాయి. మొత్తం కూడా సబ్జెక్ట్ వైజ్ టెస్టులు ఉంటాయి. అలాగే గ్రాండ్ టెస్టులు కూడా ఇచ్చినాము. ఈ గ్రాండ్ టెస్టులు అన్నింటిని కూడా మేము 15 తర్వాత ఈ టెస్టులు అన్నింటి కూడా అప్డేట్ చేస్తున్నాము. కాబట్టి ఇప్పుడు ఈ యొక్క సిరీస్కి సంబంధించి, ఈ వీడియోకి సంబంధించి మనం 249 రూపీస్కే ఇస్తున్నాం. 249కే ఇస్తున్నాము. గతంలో 500 రూపాయలు ఉండేది. ఈ యొక్క సిరీస్ని మాకు సంబంధించి జీనియస్ ఆన్లైన్లో దాదాపుగా గ్రూప్ 1 సంబంధించి 2 నుండి 2300 మంది రాస్తున్నట్టున్నారు. ప్రజెంట్ 2300 మంది రాస్తున్నారు. ఇప్పుడు కొంచెం పెరిగే అవకాశం ఉంది. అంటే దాదాపుగా ఈ యొక్క 10 రోజులలో 3000 పైన రాస్తారు దాదాపుగా. అంటే గ్రూప్ 2 లాంటి ఎగ్జామ్స్కి, అలాగే గ్రూప్ 1 లాంటి ఎగ్జామ్కి డిఫరెంట్ ఏంటిదంటే, గ్రూప్ 1 లాంటి ఎగ్జామ్కి సీరియస్ ఆస్పిరెంట్స్ దాదాపు తీసుకుంటే 5000 మంది కంటే ఎక్కువ ఉండరండి. ఎంతో 4 లక్షల మంది అప్లై చేసినా కూడా నువ్వు గ్రూప్ 1 మెయిన్స్కి వచ్చేవరకు 5000 మంది కంటే తక్కువ ఎక్కువ అయితే ఉంటారు నాకు తెలిసి. ఎందుకంటే ఆ గ్రూప్ 2 ప్రిపేర్ అయ్యే వాళ్ళే కొంచెం వచ్చి ఇక్కడ రాస్తారు.
అంతే తప్ప కానీ ఇక్కడ 4 లక్షల మంది అప్లై చేశారు కదా అని అనుకుంటారు కావచ్చు. నేను ఏమంటున్నానంటే అందుకోసమనే 563 పోస్టులు 563 పోస్టులు దేశ చరిత్రలోనే అతిపెద్ద నోటిఫికేషన్, రాష్ట్ర స్థాయిలో మంచి అత్యున్నత స్థాయి ఉద్యోగాలు గ్రూప్ 1 నోటిఫికేషన్. అందుకే ఈ 30 రోజులు తీసుకొని చాలా సీరియస్గా ప్రిపేర్ కాండి. ఎందుకంటే చాలా సీరియస్గా రోజుకు 15 గంటలు, ఈ 15 గంటల చదువుతూ చచ్చిపోయేది అయితే ఏమీ లేదు. ఎందుకంటే విజయం తప్ప నీకు వచ్చేది ఏమీ లేదు. కాబట్టి విజయం సాధించాలంటే 30 రోజులు చాలా 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 క్లియర్గా చదవండి, ఒక టైం టేబుల్ వేసుకోండి. అంటే వేసుకొని ప్రిపేర్ అయితే కంపల్సరీ మీ స్కోర్ అనేది 90+ దాడుతుంది. 90+. నేనైతే ఏం చెప్పానో అంశాలను కనుక మీరు కరెక్ట్గా ఫాలో అయితే ఈజీగా మీరు గెట్ ఇన్ కావచ్చు. ఎందుకంటే కరెంట్ అఫైర్స్కి సంబంధించి చిన్న 400 పేజీలే ఉంది మొత్తం కలిసి. అంతర్జాతీయ సంబంధాలు కరెంట్ అఫైర్స్ కలిసి 400 పేజీలు. అలాగే తెలంగాణ కల్చర్కి సంబంధించి ఒక 300 పేజీల దాకా ఉంటుంది. అలాగే తెలంగాణ స్కీమ్స్ అండ్ అంటే సెంట్రల్ స్కీమ్స్ వచ్చేసి 150 పేజీలు ఉంటుంది. కాబట్టి చాలా ఈజీగా అయిపోతుంది. కాబట్టి పెద్ద పెద్ద లావు పుస్తకాలు చదవకుండా అంటే చదివిన దాన్ని రివిజన్ చేస్తూ ముందుకెళ్ళండి, విజయం సాధిస్తారు. అందరికీ కూడా ఆల్ ది బెస్ట్. ఓకేనా, రైట్. వీలైతే ఈ టెస్ట్ సిరీస్ తీసుకోండి, చాలా ఉపయోగకరంగా ఉంటుంది. ఎందుకంటే అన్నీ కూడా కరెంట్ అఫైర్స్ అంశాలు ఉంటాయి, చాలా అప్డేట్ అంశాలు ఉంటాయి. మీకు ఈ గ్రూప్ 1కి ఏమి కావాలో అవి మాత్రమే మేము పెడుతున్నాం. కాబట్టి మీరు వీలైతే తీసుకోండి, రాయండి, సక్సెస్ కాండి. అందరికీ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. సబ్స్క్రైబ్ చేయండి. మన యొక్క జీనియస్ టెలిగ్రామ్ గ్రూప్లో అందరు జాయిన్ కాండి. ఎందుకంటే అక్కడ చాలా అంశాలు రోజు షేర్ చేస్తున్నాము. దానికోసం ప్రత్యేకంగా 2-3 పెట్టాను కాబట్టి వాళ్ళందరూ షేర్ చేస్తున్నారు. కాబట్టి మీరు అందులో జాయిన్ కాండి. ఓకేనా, అందరికీ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. సబ్స్క్రైబ్.